ఎందుకు సార్ రాజ్యాంగం అట్లా అట్లా ఆ ప్రక్రియను అట్లా ఎందుకు రూపొందించింది సార్? వన్, యూ కాంట్ ఇష్యూ విప్. మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కొరడా జొడిపించడానికి వీల్లేదు. దెర్ ఇస్ నో విప్. సెకండ్, ఇట్ ఇస్ ఎ సీక్రెట్ బ్యాలెట్. irrespective of the party affiliations. ఓటేసే ముందు విజ్ఞులైనటువంటి పార్లమెంటు సభ్యులందరూ ఒక నిమిషం అయితే ఆలోచిస్తారు కదా, ఎవరు సమర్థులు, ఎవరికేస్తే బాగుంటుంది అని చెప్పి. అందుకొరకు నేను ఈ బలాబలాలు నేను లెక్కబెట్టలేదు. అవతల వాళ్ళకి ఎంత ఉన్నాయి, ఇతల వాళ్ళకి ఎంత ఉన్నటువంటి సంఖ్యాబలం వైపు నేను పోలేదు. సార్ ప్లీజ్ సార్. నెక్స్ట్ సార్, I'm Janikram from PTI. కొంతసేపు అయితే ఆకలి అవుతుంది కదా సార్. Yeah, one question here, sir. Sir, if I'm not wrong, you said, your rival, activity of your rival. Can you hear me? I'm not able to. Here. Say louder. Say louder. Here, sir, here. No. You said, the activity of your rival is not to be seen. Probably you are indicating that the debate is lacking. Can you elaborate, sir, how you would have liked it to be? Sir, every day I am speaking to the media, speaking to friends, speaking with the newspapers. ఒక ఆరోగ్యవంతమైన సంభాషణ జరిగేదేమో వారు కూడా ఒకవేళ మాట్లాడితే అని అనుకొని అన్నటువంటి మాట అది. వారిని ఏదో తక్కువ చేయడానికో లేకపోతే వారి మీద నేనేదో వ్యాఖ్య చేయడానికో కాదు. నేను ఈ దేశానికి ఒక ప్రామిస్ చేసిన ఆన్ ద వెరీ ఫస్ట్ డే. దిస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేర్ అండ్ డీసెంట్ ఎలక్షన్ ఎవర్ ఫాట్ ఇన్ ద రీసెంట్ హిస్టరీ ఆఫ్ ఇండియా, బికాజ్ దేర్ ఇస్ నో తూతూ మై. దూషణ భూషణలు లేవు. మన అభిప్రాయాలు ప్రజల ముందు ఉంచడమే. థ్యాంక్ యూ సార్. సార్, శ్రీనివాస్ సార్, 99 టీవీ నుంచి. ఇక్కడ శ్రీనివాస్ గారు ఏమొచ్చింది సార్, మీకు మీ అభ్యర్థిత్వం పట్ల సామాజిక న్యాయ అంశం పదే ప్రచారం చేస్తూ పెద్దపీట వేస్తున్నామని చెప్తున్న ఇండి కూటమి ఇక్కడ ఓబీసీకి సంబంధించి అక్కడ ఒక అభ్యర్థి నిలబడితే ఇక్కడ ఓసీ అభ్యర్థి నిలబెట్టారు అనే ఒక సామాజిక అంశాన్ని తెర మీద తెస్తున్నారు. దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? సార్, సామాజిక న్యాయం పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు, సామాజిక న్యాయం చేయాలనే కోరిక ఉన్నవాళ్ళు, సామాజిక న్యాయం రాజ్యాంగంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం అనుకునే వాళ్లకు కులంతో సంబంధం లేదు సార్. నేను వెనుకబడిన తరగతి వాడిని అయితే నాకు సామాజిక న్యాయం పట్ల విశ్వాసం లేదు, రాజ్యాంగం పట్ల అంతకంటే విశ్వాసం లేదు. ఎవరు కావాలనో మీరు కోరుకోండి సార్. సార్, ప్రతాప్ 10 టీవీ సార్. ఇక్కడ ప్రతాప్ రెడ్డి ఇక్కడ ప్రతాప్ 10 టీవీ సార్. ఇక్కడ 10 టీవీ. ఏం ప్రతాప్ సార్, ఇప్పుడు ఈ ఓటర్కు సంబంధించి ఆధార్ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఎందుకు సార్, ఇప్పుడు ప్రజాస్వామ్యానికి మెయిన్గా ఉండేదే ఓటరు, అలాంటి ఓటు విషయంలో సుప్రీంకోర్టు కూడా ఆధార్ అనుసంధానం చేయడం కానీ ఈ విషయంలో ఎందుకు కోర్టు న్యాయస్థానాలు కూడా ఎందుకు కఠినంగా వివరించట్లేదు? ప్రతాప్ గారు, 2 విషయాలు. నేను సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చూడలేదు, కానీ మీరు అన్నట్టు నాకు కూడా మనసులో అభిప్రాయం ఒక చిన్నగా ఎక్కడనో ఒక అనుమానం ఉంది. ఏమిటంటే ఆధార్ మాత్రమే సరిపోతుందా, ఆధార్ను కూడా తీసుకోమన్నారా అనేది నేను ఇంకా క్రిటికల్గా చదవలేదు. అందుకొరకు సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యానం చేయాలి. సార్, శ్రీనివాస్ రెడ్డి సార్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఇండిపెండెంట్ ఛానల్. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. నక్సల్స్ బాధితులందరూ ఏ ఒక్క ఎంపీ కూడా మీకు ఓటేయొద్దని వాళ్ళు డిమాండ్ చేశారు. ఎవరు సార్? నక్సల్స్ బాధితులు వాళ్ళు డిమాండ్ చేశారు. ఏందనంటే వాళ్ళు విన్నపం చేశారు, ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా మీకు ఓటేయొద్దు అని వాళ్ళు డిమాండ్ చేశారు.
దీన్ని ఏ విధంగా చూస్తారు? సార్ వాళ్ళ అభిప్రాయం, వాళ్ళకి అట్లా మాట్లాడేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను ఇంకా వివరాలకు పోలేదు, దాని వెనకాల ఎవరున్నారు, ముందెవరున్నారు, అటువంటి ప్రకటన ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేటువంటి చర్చలకు పోదలుచుకోలేదు. కానీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పేటందుకు రాజ్యాంగం హక్కు కల్పించింది. ఆ హక్కును గౌరవిస్తాం మనం. Sir, Siddhartha from Madhu ABN, RTV, sir. Sir, Siddhartha from ABN. Sir, here, sir. సార్, ఎన్నికల సమయంలో ఒక గ్రామంలో మాకు ఓటుకు 2000 మాత్రమే ఇచ్చారు. ముందటి గ్రామంలో 3000 ఇచ్చారని ఆ 2000